రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కావులికి అధికంగా మంజూరు చేయడం జరిగిందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కావులి ఎమ్మెల్యే నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్యంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వివరించారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వెంటనే మంజూరు చేయడం జరిగిందని వివరించారు. మరికొన్ని చెక్కులు త్వరలోనే రానున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావులిపట్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు, మాలేపాటి నాగేశ్వరరావు, కండ్లగుంట మధుబాబు నాయుడు, బండి అమర్ రెడ్డి, తిరువీధి ప్రసాద్, దేవరకొండ శ్రీనివాసులు, దావులూరి దేవకుమార్, జనగల్ల మనోహర్ యాదవ్తో పాటు పలువురు టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కావలి రైతు కుటుంబీకులందరూ కూడా ఆనందంగా వరి నారుమడులు వేసుకుంటున్నందుకు ప్రతి రైతు సోదరులను కూడా అభినందిస్తూ అసెంబ్లీ పూర్తయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావలి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వంలో మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు సూచనలతో ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుంది. కూడా కావలి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆనందంగా ఉంటుంది. ఈ సందర్భంగా మొట్టమొదటి అంశంగా దాదాపు మేము 5 నెలల కాలం పూర్తయితే ఈ 5 నెలల కాలం నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు భాగంగా ఆరోగ్యంగా బాగలేక హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ వర్తించగా వివిధ రకాలైనటువంటి ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వాళ్ళకి మెడికల్ బిల్లు ఎంతో కొంత రియంబర్స్మెంట్ ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా ఏదో విధంగా కొంత సహాయం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేయూత ఇవ్వాలని ఈరోజు సీఎంఆర్ఎఫ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ రోజున ఒకరికి ఎల్సీ 15 మందికి ఈ రోజున 26,89,000 రూపాయలను ఈరోజు ఇస్తున్నాం. అంటే సరాసరి 15 మందికి ఒక్కొక్కరికి యావరేజ్ కింద 1,80,00,000 రూపాయల దాకా 1,80,000 రూపాయల దాకా ఈరోజు లబ్ధి చేకూరుతుంది. ఇచ్చిన తడుగా పేదవాళ్ళను ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో వెంటనే ఈ నిధులన్నింటినీ కూడా మంజూరు చేసి ఇమీడియట్లీ కూడా ఫాలోఅప్ చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా 200 అవకాశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు 87 మంది ఈ రోజున చెక్కులు కూడా పంపిణీ జరగడం జరిగింది. మళ్ళీ నిన్నే 12 చెక్కులు కూడా మంజూరైనాయి. నువ్వు కూడా రేపు ఇల్లులో మళ్ళా రాబోతుంది. ఎప్పటికప్పుడు ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఒక పండుగలాగా పేదవాళ్ళు ఎవరైతే ఆరోగ్యంగా ఆపరేషన్ చేయించుకున్నారో వాళ్ళందరినీ కూడా చూడాలి, వాళ్ళతో కలిసి వాళ్ళ చేతికి చెక్కులు ఇవ్వాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం.